నిన్న నీకు ఇచ్చిన బ్రీఫ్ కేసు ఉంది కదా, అదే ఆ క్యాష్ది. అది తీసుకురామ్మా. అలాగే మావయ్య. మిథున, నేను ఫైల్స్ ఆల్రెడీ ఇచ్చేశాను. నువ్వు ఆ బ్రీఫ్ కేసు ఇస్తే చాలు. గౌతము అన్నయ్య ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతారు. అలాగే పిన్ని. ఆ బ్రీఫ్ కేసు హుష్కాకి మిథున. ఇప్పుడు ఆ బ్రీఫ్ కేసుతో పాటు నీ పెత్తనం కూడా హుష్కాకి. ఇక కాశీకి పోవటమే. ఇక్కడ కొన్నాను. ఏమండి? మిథున, బ్రీఫ్ కేస్ తీసుకురా. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మావయ్య గారు, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉందా? ఆల్రెడీ లేట్ అమ్మా, బయలుదేరాలి. అవును మిథున, ఆ ₹1,00,00,000 క్యాష్ని మేము బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఇన్వెస్టర్స్తో మీటింగ్ కూడా ఉంది. త్వరగా నువ్వు వెళ్ళి ఆ బ్రీఫ్ కేస్ తీసుకొనిరా. ఏంటమ్మా మిథున, చెప్పు ఏమైంది? అది మావయ్య గారు, బ్రీఫ్ కేస్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏంటమ్మా, సరిగ్గా వెతికేవా? నేను భద్రంగా లాక్ చేసి పెట్టాను, కానీ ఇప్పుడు చూస్తే అక్కడ లేదు. అయ్యో, ఓ మై గాడ్. మిథున, మిథున, నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా గుర్తు తెచ్చుకో. ఎక్కడ పెట్టావు? ఎవరో కావాలని ఆట పట్టించడానికి దాచిపెట్టారేమోనండి. మిథున, అదేమి స్మాల్ అమౌంట్ కాదు.